పార్వతి, మొదటి రాత్రి అనేది పెద్దలు ఎందుకు పెట్టారో నాకు పూర్తిగా తెలియదు, కానీ నా దృష్టిలో మొదటి రాత్రి భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకోవడానికని నా ఉద్దేశం. నీకు తెలుసు, నాన్నగారు నాకు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆస్తి ఇల్లు, అమ్మగారు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆస్తి ఈ పిల్లలు. ఇక నాకున్న ఆస్తల్లా నా ఉద్యోగం, 600 జీతం. ఇకపోతే ఈ ఇంటి మీద కొంత అప్పు ఉంది, వడ్డీతో సహా 25,000 అవుతుంది. అది నా జీతంతోనే తీర్చాలి. ఇవి మనకున్న ఆస్తిపాస్తులు. ఇన్నాళ్ళు ఈ పిల్లలకు నేనే తల్లిని, తండ్రిని. ఇక నుంచి నువ్వు తల్లివి కావాలి, అదే నా కోరిక. ఏమంటావు? కష్టాల్లోనూ సుఖాల్లోనూ మీ వెన్నంటి వెనుకుండేదానేనండి. అన్నయ్య, నేను నీ పక్కలో పడుకోవాలా, వదిన పక్కలో పడుకోవాలా? ఇద్దరు పక్కలలో పడుకోకూడదు. మరి ఎక్కడ పడుకోవాలి? లోపల గదిలో పడుకోవాలి. నేను ఇక్కడే పడుకుంటా. చెల్లెమ్మా శాంతి, ఇవిగోనా మనకి చాక్లెట్లు. ఇవిగోరా నీకు లడ్లు. అన్నయ్య నాకు. ఓ, నువ్వు స్వీట్స్ తినవు కదా, అందుకే నీకు బూంది. అన్నయ్య మరి నాకు? ఇచ్చాను కదమ్మా నీకు చాక్లెట్లు. నాకు స్వీట్ కారు రెండు కావాలి. రెండు కావాలా? చచ్చాం. ఒరేయ్, ఈ స్వీట్ లో సగం, నీ బూందీలో సగం చెల్లెమ్మకి ఇవ్వండిరా. ఓ అన్నయ్య, అన్నీ తనకే కావాలంటుంది. ఒరేయ్, అన్నయ్యలను అడిగి తీసుకునే హక్కు ఒక చెల్లెలికే ఉందిరా. ఇవ్వండి ఇవ్వండి. వాళ్ళంతా అడిగారు, మరి తమరేమీ అడగరే? నోరు లేని వాళ్ళు కాబట్టి అడిగారు. ఓహో, నోరున్న వాళ్ళు నోరు మూసి కూర్చుంటారన్నమాట. నోరు తెరవకుండానే తెచ్చిచ్చే భర్త ఉండగా నోరు తెరిచి అడగాల్సిన అవసరం ఉందండి. ఇవే తెలివితేటలంటే. అడు తిరుగు. మీరు తిరగండి. మోహన్ గారు, మోహన్ గారు, ఏంట్రా మీకు ఫోన్ వచ్చిందండి? ఫోనా? అవునండి. నాకా? అవునండి. హలో. నిజంగా హీరో అంటే మీరేనండి. ఎంత ధైర్యం ఉందండి మీకు? మీరెవరండి? అందుకే మీరెక్కడుంటారో, మీకెలా ఫోన్ చేయాలో తెలుసుకున్నాను. ఇంతకీ మీరెవరు తల్లి? సస్పెన్స్. నేనెవరో తెలుసుకోవాలనుకుంటే రేపు సాయంత్రం ఇందిరా పార్క్ కి రెడ్ సారీ కట్టుకుని వస్తాను. మీరొచ్చి చూసుకోవచ్చు. ఓకే, బాయ్ బాయ్. రెడ్ సారీ. హలో, చాలాసేపైందా మీరు వచ్చి? ఏంటా పడక పడక నా సొంత పిల్ల వెంట పడ్డా? మీరు నాకు ఫోన్ చేశారండి? ఫోన్ చేసావా? ఎప్పటి నుంచి సీక్రెట్ లవ్? నాకు తెలియదండి. ఫోన్ చేశారండి. ఎవడే వీడు? ఎవడే వీడు? తెలియదండి. నీకు తెలీదా? నువ్వు ఫోన్ చేయలేదా? మర్యాదగా చెప్తావా లేదా? తెలియదండి. లేదా? అక్కడ రెడ్ సారీ. ఏమండి, మీ ఆవిడ మహాపతివ్రత అండి, అనసూయ. ఏటా పరుగు మహాపతివ్రత? క్షమించవే డార్లింగ్, డార్లింగ్, చీచీ, డార్లింగ్, డార్లింగ్. ఎర్ర చీరే. ఏమండి, ఫోన్ చేసింది? అబ్బే ఏం లేదండి. నేనే. రండి. మీరేనా? మీరే అవునండి. చంపేశారండి.
మీ కాలేజీలో అమ్మాయిల మొహాలు ఎలా ఉంటాయో కూడా తెలియదా మీకు? అబ్బాయి అది కాదండి, నేను మా అన్నయ్యకి మాట ఇచ్చాను నా ఏమని? చదువు పూర్తయ్యే వరకు ఏ అమ్మాయి మొహం చూడని. ఆహా, కాళ్ళు చూస్తారా? భలే మాట్లాడతారండి మీరు. అది సరే, ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారండి? ఒక ఆడపిల్ల ఫోన్ చేసి పార్కుకు ఒంటరిగా రమ్మని చెప్తే ఎందుకు రమ్మని అడుగుతున్నారా? సున్నాలో ఉన్నారండి. అసలు కాలేజీలో మీరు ఫస్ట్ ఎలా వచ్చారు? నాదంతా సింగిల్ ట్రాక్ అండి, అందుకనే ఫస్ట్ వస్తున్నాను. మీ ట్రాక్ మారుద్దామని ఇక్కడికి రమ్మన్నాను. మీరు ట్రాక్ మార్చారనుకోండి, పొరపాటున నేను క్రాక్ అయిపోతానేమో. క్రాక్ అవ్వకుండా అప్పుడప్పుడు బ్రేక్ వేస్తాలండి. మీరు భలే జోకులేస్తారండి. ఏమండి, మీరు నన్ను మొన్ననే చూసారా? అది లేదండి, చాలా కాలం నుంచి చూస్తున్నాను. ఓహో. కాకపోతే మొన్న చూడమే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ తర్వాతే మీరంటే నాకు ఇష్టం కలిగింది. ఇష్టమా? నన్ను చూసా? ఆ, ఇంకోసారి చెప్పండి. మీరంటే నాకు ఇష్టం కలిగింది. ఇంకోసారి చెప్పండి. మీరంటే నాకు ఇష్టం కలిగింది. ఇంకోసారి చెప్పండి. అబ్బా, ఎందుకండి అలా అడుగుతున్నారు? ఏం లేదండి, మీరంటే నాకు ఇష్టం అని ఒక ఆడపిల్ల నాతో చెప్పడం నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి. ఏమండి, మీరేమనుకోకపోతే నాలో మీరు ఏం చూసి ఇష్టపడుతున్నారు? మీరు పొట్టిగా గుండ్రంగా ఉన్నారు కదండి, అందుకని. పొట్టిగా ఉన్న వాళ్ళంటే మీకు ఇష్టమా? ఎందుకు? ఆడది మగాడు సమానమని సొసైటీ చెప్తుంది కదండి, అవును. అందుకని. మగాడు పొడుగ్గా ఉన్నాడు అనుకోండి, వాడిని ఇలా తలెత్తి పైకి చూడాల్సి వస్తుంది. ఓహో. అది నాకు ఇష్టం లేదు. అందుకని నాతో సమానమైన మిమ్మల్ని చూస్తున్నాను. ఆహా, ఏం సమానత్వం, ఏం సమానత్వం. ఏమండి, మీకంటే మేము మాత్రం దాసం అయిపోయాను. పదండి. చీకటి పడేదాకా ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావేమిటి? ఎక్కడెక్కడ ఏమిట్రా, ఈ పక్కన ఉన్న ఉడిపి హోటల్లో కాఫీ తాగుతున్నాను. అలాగా? ఆ. సాయంకాలం ఇందిరా పార్క్ లో ఇదే కలర్ డ్రెస్ లో ఇదే వెయిట్ లో ఇదే స్టౌట్ లో నీలానే ఒకటి చూశాను. ఒక్కడిని చూసావా? అచ్చు నీలానే ఉన్నాడు. అచ్చు నాలాగే ఉన్నాడా? మ్మ్. చూసావా బ్రదర్, మనుషులు పోని మనుషులు తెగదయాలవుతున్నారు. ఈ రోజు నేను ఫారెస్ట్ నమ్మటం వీలేదు. ఎస్, కరెక్ట్ కరెక్ట్. ఓ ఎర్ర చీరని పోలిన ఎర్ర చీర కూడా ఉండవచ్చు. ఈ ఎర్ర చీర, ఎస్, రెడ్ సారీ. రెడ్ సారీ, ఎస్, ఎర్ర చీర. ఓ ఎర్ర చీరకి ఓ గుమ్మడికాయ మీద ఇష్టం కలిగింది. ఇష్టమా? ఏమండి, మీరంటే నాకు ఇష్టం కలిగిందండి. ఏది, ఇంకోసారి చెప్పండి. ఏమండి, మీరంటే నాకు ఇష్టం కలిగిందండి. ఓ, ఏది, ఇంకోసారి చెప్పండి. అబ్బా, ఎందుకండి అలా అడుగుతున్నారు? అదే ఏం లేదండి, ఓ ఆడపిల్ల ఏమండి మీరంటే నాకు ఇష్టం కలిగింది అని నాతో వచ్చి చెప్పటం నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం అండి. ఏమండి, మీరేమనుకోకపోతే మీరు నాలో ఏం చూసి ప్రేమించారో చెప్పండి. ఏం లేదండి, మీరు నున్నగా ఒట్టిగా గుండ్రంగా. ఏమిటా టేప్ రికార్డర్ మిగిలిన వాళ్ళ హౌరా మేల్. అవునరా, ఇదంతా నీకు ఎలా తెలుసు? అమ్మాయి కూడా నీ వెంట నీడలా వెన్నాడుతూ వస్తూనే ఉన్నాడు. అదేం బుద్ధి నీకు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అమ్మాయి నన్ను పిలిచిందిరా. పిలిస్తే వెళ్ళిపోయావా? వెళ్ళకపోతే ఏం బాగుంటుందిరా, నన్ను మొగాన్ని అనుకోదు. మరి ఆ రోజు అన్నాను ఆ రోజు. తర్వాత లోపలికి వెళ్ళి మంచం మీద పడుకోగానే చచ అనిపించింది, తర్వాత చీచి అనిపించింది. అందుకని వెళ్ళేదా వెళ్ళావు. ఆ అమ్మాయి నేను లవ్ లో పడేసింది, నువ్వు లవ్ లో పడిపోయావు. నీ చదువు పాడైపోతుంది, నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఆ తర్వాత అన్నయ్య మన మీద పెట్టుకున్న ఆశలన్నీ ఏమైపోతారా? పిల్లలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, అదేమైపోతుంది? అదేమిట్రా, నాకు మాత్రం ఆ బాధ్యత లేదా? నేను చదువు ఏమాత్రం ఆశ్రద్ధ చేయను. నాకు అన్నయ్య వదిన దేవుళ్ళు. వాళ్ళకి అన్యాయం చేస్తే ఈ ప్రపంచానికి అన్యాయం చేసినట్టు. అది దృష్టిలో పెట్టుకుని, మనసు దగ్గర పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఎప్పుడు నన్ను దగ్గర పెట్టుకున్నాడు. దైవ స్వరూపులైన అన్నగారికి, మాతృ సమానురాలైన వదిన గారికి మోహన్ నమస్కరించి వ్రాయినది. ఇక్కడంతా క్షేమంగా ఉన్నాం, మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తాం. మేము ఇక్కడ కష్టపడి కృషి చేసి చదువుతున్నాం. మీ కష్టానికి ప్రతిఫలం త్వరలో చూపిస్తాం. వచ్చే నెల 15వ తారీఖున ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. ముందుగా గుర్తు చేయడానికి ఈ ఉత్తరం. రేయ్, అన్నయ్యకి ఉత్తరం ఏమని రాశావు? ఏముంది, మామూలే డబ్బు పంపించమని రాశాను. అన్నయ్యకి ఆ విషయం తెలుసు కదరా, మళ్ళీ ఉత్తరం రాసి ఎందుకు బాధ పెట్టడం? తప్పదురా, ఏం చేస్తాను చెప్పు. రేయ్, అసలు మనం పార్ట్ టైం జాబ్ చేస్తే ఎలా ఉంటుంది? పార్ట్ టైం ఆ చేయలే బడి, ఈ ఐడియా చాలా బాగుందిరా. హాయ్ మోహన్. హాయ్ అమ్మా, నువ్వేమిటి ఇక్కడ? అదే నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వేంటి మా ఇంట్లో టైప్ చేస్తున్నావు? ఇది మీ ఇల్లా? ఇదిగో ఇదిగో ఇదిగో, నాటకాలు ఆడకు. నువ్వు కావాలని మా ఇంట్లో దుకాణం పెట్టావు కదా? నో, నిజంగా నాకు తెలీదు. నేను ఉద్యోగంలో చేరాను, నేను కలుసుకోలేకపోతున్నానని బాధపడుతున్నాను కూడా.
ఇందాక మీ అమ్మగారు ఏదో అగ్రిమెంట్ టైప్ చేయమన్నారు, కరెక్ట్ గా కొట్టారేమో చూడు. ఏమిటిది? ఉమా 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 అని రామకోటిలా నా పేరు టైప్ చేసావు. ఇందాక టైప్ చేస్తుంటే ఉమా అని పేరు వచ్చింది అంతే. మైండ్లోకి నువ్వు వచ్చావు, టప్ అని కొట్టేశాను. ఇది మా అమ్మకు చూపిస్తే నా ఉద్యోగం పీకేస్తారు. కాదు, మన పెళ్లి చేస్తుంది. పెళ్ళ ఉమ్. మనక? ఆ, ఇట్స్ ఎ డ్రీమ్. అది ఒక కళ. అంటే అవి కళల్లోనూ సినిమాల్లోనూ జరుగుతాయి తప్ప నిజ జీవితంలో కాదు. నేను మీ ఇంట్లో ఆప్షాలు టైపిస్తుంది. నువ్వు నన్ను ప్రేమించినా మన పెళ్లికి మీ అమ్మ ఒప్పుకోదు. అంటే నీకు పెళ్లి మీద ఆశ లేదనమాట. ఉంది, కానీ అది జరగని పని. డోంట్ బి సిల్లీ. అంటే ఆవిడ కాదంటే కూడానా? మా అమ్మ సంగతి నీకు తెలీదు. నేనేమడిగినా ఆవిడ కాదందు. నిజంగానా? మ్మ్. నిజంగా ఆవిడ ఏమడిగినా కాదందా? మ్మ్హ్. నువ్వు కూడా అంతేనా? ఏమడిగినా కాదనవా? మ్మ్హ్. అడిగినా మ్మ్.